శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట ఏంటో చూద్దాం. దేవుడు ఏ రూపంలో ఉంటాడంటే, అది ఒక చిన్న హోటల్. చేతిలో గిన్నె పట్టుకొని ఒక 10 ఏళ్ల బాబు హోటల్ యజమానితో, అన్నా, అమ్మ 10 ఇడ్లీలు తీసుకురమ్మంది, డబ్బులు రేపు ఇస్తాను అని చెప్పాడు. ఆ హోటల్ యజమాని, ఇప్పటికే చాలా బాకీ ఉన్నది అని అమ్మతో చెప్పు, గిన్నె ఇలా ఇవ్వు బాబు, సాంబారు పోసిస్తాను అని చెప్పాడు. ఇడ్లీలు పొట్లం కట్టి గిన్నెలో సాంబారు పోసి ఆ బిడ్డ చేతిలో పెట్టాడు. సరే వెళ్ళొస్తాను, అమ్మకు చెప్తాను అని చెప్పి బయలుదేరాడు. అదే హోటల్లో అన్నీ గమనిస్తున్న ఓ వ్యక్తి యజమాని దగ్గరకు వెళ్ళి అడిగాడు, ఇప్పటికే చాలా బాకీ పడ్డారు అంటున్నారు, మళ్ళీ ఎందుకండి ఇచ్చి పంపారు అని. యజమాని, ఆహారమే కదండి నేను ఇస్తున్నది, పెట్టుబడి పెట్టి నేను నడుపుతున్నది. కానీ ఇటువంటి చిన్నపిల్లలకు వచ్చి అడిగినప్పుడు లేదని చెప్పడానికి మనసు రావట్లేదు. ఈరోజు కాకపోయినా రేపైనా నా డబ్బులు నాకు ఇచ్చేస్తాయండి, కాకపోతే కాస్త లేటుగా ఇస్తారంతే. అందరికీ డబ్బులు అంత సులభంగా దొరకవు. బిడ్డ ఆకలితో అడుగుంటుంది, అందుకే పంపారేమో. నేను ఇస్తాననే నమ్మకంతో పంపారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేను. నాది కష్టపడి సంపాదిస్తున్న డబ్బు అండి, ఎలాగైనా నాకు వస్తుందండి. మోసం చెయ్యరు. కానీ ఇప్పటికి వారి ఆకలి తీరుతుంది కదండి, అది ముఖ్యం. నేను ఇప్పుడు ఇవ్వను అంటే ఆ బిడ్డ ఆ తల్లి కోసం దొంగతనం చెయ్యొచ్చు, లేదా ఆ తల్లి ఆ బిడ్డను భిక్షమెత్తడానికైనా పంపొచ్చు, లేదా ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి తప్పుడు మార్గం ఎంచుకోవచ్చు. ఇప్పటికి నేను నష్టపోవచ్చు, కానీ సమాజంలో జరిగే 3 తప్పుడు ప్రయత్నాలను నేను ఆపగలిగాను అంతే అన్నాడు. ఇంత ఆలోచించిన ఆ మహనీయుడికి మనస్సులో దండం పెట్టుకున్నాడు ఆ వ్యక్తి. దేవుడు లేదని ఎవరండి చెప్పేది? ఇలాంటి వారి మనసుల్లో ఉన్నాడండి. వాళ్ళు ఇచ్చేస్తారన్న నమ్మకంలో ఉన్నాడండి. ఒక మనిషిని మనల్ని వెతుక్కుంటూ వచ్చాడంటే మనం ఖచ్చితంగా ఇస్తాము అనే నమ్మకంతోటే వస్తారు. మనకు మించిన సహాయం చేయమని చెప్పడం లేదు. మనకు ఉన్న దాంట్లో చిన్న సాయమైనా చాలు అంటున్నాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.